అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మేము ప్రవర్తించలేదు. ఇది ఎందుకో ఈ రకంగా ప్రవర్తిస్తున్నారో ప్రజా వ్యతిరేకంగా తయారైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి మీరు కూర్చోండి, చాలా విషయాలు చెప్పాలి. దయచేసి పోయి కూర్చోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ఇలాగే చెప్పి అలసిపోయి గొంతు పోతుంది. అధ్యక్ష, హానరబుల్ స్పీకర్ సార్, I beg to move that the bill be passed. The question is the Telangana Appropriation Bill 2024 taken into consideration. There who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. The motion is carried and the bill is consideration. I shall now put the clauses to vote. There is no amendment to clause 2 and 3. The schedule clause 1 enacting formula and long title, and they are before the house. The question is that who are the clause 2 and 3, the schedule clause 1 enacting formula and long title. Please say aye. Those who are against, please say no. Ayes have it. Clause 2 and 3, the schedule clause 1 enacting formula and long title to stand part of the bill. I shall now request the Deputy Chief Minister to move the motion for passing the bill. Honorable Speaker sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. The motion is carried and the bill is passed. వాయిదా ప్రతిపాదన కూనంనేని సాంబశివరావు గారు రాష్ట్ర వ్యాప్తంగా రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట, కుంట్లూరు, మేడ్చల్ జిల్లా, వరంగల్ జిల్లా హన్మకొండ, నర్సంపేట, పరకాల, జనగామ, చెన్నారావుపేట, ఎల్కతుర్తి, భూపాల్పల్లి మండలాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న ఇల్లు లేని నిరుపేదలందరికీ పట్టాలు మంజూరు గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించినాను. గురువారం ఆగస్టు 1వ తేదీ 2024 ఉదయం 10 గంటలకు తిరిగి సమావేశము అగుటకు సభను వాయిదా వేస్తున్నాను. విపక్షం నిరసనల మధ్యే పలు బిల్లులకు ఆమోదం తెలిపింది అసెంబ్లీ సభ. బీఆర్ఎస్ నేతల తీరుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. సభా సాంప్రదాయాలు పాటించకుండా బీఆర్ఎస్ అల్లరి చేస్తోందని భట్టి విక్రమార్క అన్నారు. విపక్షం నిరసన మధ్యే పలు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గురువారానికి అసెంబ్లీ వాయిదా పడింది. తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. స్పీకర్ పోడియం ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనల మధ్యే పలు బిల్లులు ఆమోదించింది అసెంబ్లీ. రేపటికి అసెంబ్లీ వాయిదా పడింది. బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. సభలో బీఆర్ఎస్ నేతల తీరుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. విపక్షం నిరసన మధ్యే పలు బిల్లులకు ఆమోదముద్ర వేశారు. సభా సాంప్రదాయాలు పాటించకుండా బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని చెప్పి భట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. స్పీకర్ పోడియం ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన నిర్వహించారు.
సభా సాంప్రదాయాలు పాటించకుండా బీఆర్ఎస్ నేతలు అల్లరి చేస్తున్నారు అని చెప్పి భట్టి విక్రమార్క మండిపడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సభ రేపటికి వాయిదా పడింది.